కొద్ది రోజుల క్రితమే మనం చూసినట్టయితే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధించిన పేర్లు బయటకు వచ్చాయి. ఈరోజు కోట్లాధిపతి అంటే కరోర్పతి అయినటువంటి ఈ మునవ్వర్ ఖాన్, ఈ వహీదున్నిసా, ఖదీరున్నిసా బేగం, లతీఫ్ షర్ఫాన్ అనే వారి ఇంట్లలో ఎప్పుడైతే సోదాలు చేశారో దాదాపుగా 25-26 బండ్లు, వింటేజ్ కార్లు, BMW కార్లు, మర్సిడీస్ కార్లు, ఇలాగే కొన్ని లక్షల రూపాయల ఫారెన్ కరెన్సీ కూడా దొరికింది. అంటే ఇంత పెద్ద మొత్తంలో జరుగుతుంటే మన అధికారులు ఏం చేస్తున్నారు, మన న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నది? ఇంత ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఏదైతే చేశారో ఈరోజు వాళ్ళు కోర్టుకు ఎక్కారు, మేము సరైన పద్ధతిలోనే కొనుగోలు చేశామని. ఇప్పుడు మన బాలరాజు గారు చెప్పారు ఎలా వారికి ఆ భూమి వచ్చింది అనేది మాత్రం మనొకసారి ఆ పేపర్లు కనుక మన దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఈ విషయంపై మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం, మనం బాలరాజు గారు చెప్పినట్టు ఎవరైతే భూదాన్ బోర్డుకు సంబంధించిన చైర్మన్ ఉన్నాడో అతను ఈరోజు బయటనే తిరుగుతున్నాడు. లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించి, వేలాది కోట్ల రూపాయలు సంపాదించి కూడా ఆయన బయటనే తిరుగుతున్నాడు. ఆయన మీద కూడా ఏమైనా చర్యలు తీక అవకాశం ఉందా? శ్యామ్ గారు ఇప్పుడు చెప్పండి సార్. మీరు సార్ దీంట్లో అంతకంటే ముందే ఒక 2021లోనే అంతకంటే ముందే అయిపోతుంది. 2021లో 90 తర్వాత 2018లో కూడా హలో చెప్పండి సార్. వినపడుతుంది, కొంచెం స్లోగా చెప్పండి సార్. సార్ దీంట్లో ఆల్రెడీ 2 రిట్లు ఫైల్ అయి ఉన్నాయి ఇంతకంటే ముందే. ఆ రిట్లలో కూడా డైరెక్షన్ ఇచ్చింది కోర్టు. వేరియస్ ప్రాపర్టీస్ లో భూదాన్ సమాచారం ల్యాండ్ లో ఈ ప్రాపర్టీ కూడా ఉంది. దాంట్లో ఇది ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టండి 22 అని చెప్పి ఎప్పుడో డైరెక్షన్ ఉంది. యాజ్ పర్ ద కోర్ట్ ఆర్డర్ ఇది ప్రొహిబిషన్ లిస్ట్ లోనే ఉంది. ఇంకా కోర్టు ఎప్పుడో ఇన్వాల్వ్ అయింది దీంట్లో, ఆర్డర్ కూడా గ్రాంటెడ్ చేసింది, నోటీస్ కూడా ఇచ్చింది ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టండి. ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉంది కూడా. ఇప్పుడు కూడా యాజ్ ఆఫ్ నో మీరు ఇప్పుడు ఈ రోజు చూస్తే కూడా ప్రొహిబిషన్ లిస్ట్ లోనే ఉంటుంది భూమి. ఈ సర్వే, ఈ కన్సర్న్ సర్వే నెంబర్ వల్ల అయినా కూడా భూమి ట్రాన్స్ఫర్ చేసినారు. అది ఏ విధంగా చేసినట్టు అనేది ఇప్పుడు సార్ గారు చెప్పినట్టు ఆ ప్రొసీడింగ్స్ అనేది మనకు తెలియదు. ఒకవేళ ప్రొవిజన్ లిస్ట్ లో ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ చేస్తే ఆ రిజిస్టర్ది కూడా తక్కువ అన్నట్టు. అందుకని కోర్టు ఏం చెప్పింది, మొత్తం దాని డీటెయిల్స్ వెళ్ళకుండా అసలు వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి ఫస్ట్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ నోటీస్ ద్వారా వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. వాళ్ళ నోటీస్ ద్వారా ఏం డాక్యుమెంట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారో దాని మీద మనం మాట్లాడడం జరుగుతుంది. కోర్టు కూడా మాట్లాడడం జరుగుతుంది. కోర్టు ఫర్దర్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని మధ్యలో ఈడీకి కంప్లైంట్, ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఈడీకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈడీ వాళ్ళు వెరిఫై చేసి 29th రోజు వాళ్ళు అటాచ్మెంట్ కూడా చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఎవరైతే వాళ్ళకి అమ్మారో భూమి, ఆ భూముల దగ్గర వేరియస్ ప్రాపర్టీస్, లగ్జరీకి సంబంధించిన లగ్జరీ కార్లు, వింటేజ్ కార్లు, ఎవరు ఈ లక్ష్మీ దగ్గర నుంచి, తర్వాత అక్తార్ దగ్గర నుంచి, ఇది ఫ్యాక్ట్స్, ఇది జరిగినటువంటి ఫ్యాక్ట్స్ అండ్ అదర్స్ దగ్గర నుంచి లగ్జరీ కార్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ బేస్డ్ అపాన్ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కన్ఫెషన్ నుంచి వాళ్ళు ఎవరెవరు ఆ ఇన్ఫర్మేషన్ నుంచి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది ప్రాసెస్ అండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం శ్యామ్ గారు ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ భూ వివాదానికి సంబంధించిన ఈ భూదాన్ వివాదానికి మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి సంబంధించిన మనం చెప్పినట్టుగా ఇప్పుడు అక్కడ ఫోర్జరీ జరిగింది మాత్రం వాస్తవము. దానికి సంబంధించింది ఇప్పుడు తహసీల్దార్ అయిన ఆర్పి జ్యోతి గారి మీద, బొబ్బిరి దామోదర్ రెడ్డి గారి మీద, విశ్వనాథ్ రెడ్డి గారి మీద, సంతోష్ కుమార్ గారి మీద, కొండపల్లి శ్రీధర్ రెడ్డి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దాని తర్వాతనే ఇప్పుడు ఈ మునవ్వర్ ఖాన్ అనేటాయన మీద, లతీఫ్ షర్ఫాన్ అనేటాయన మీద, ఈ ఖదీరున్నిసా మీద చాలా ఖచ్చితమైన ఈడీకి సంబంధించిన సమాచారం మేరకే వాళ్ళు రైట్ చేశారు. ఇప్పుడు ఫర్దర్ ప్రొసీడింగ్గా వారి ఆస్తులను అటాచ్మెంట్ కూడా చేశామని చెప్తున్నారు. కాకపోతే అసలు భూదాని ప్రొహిబిటెడ్ ల్యాండ్స్కు సంబంధించిన వీళ్ళు లావాదేవీలు జరిగాయని ఈ అయితే అధికారులు ఉన్నారో అధికారుల మీద కాకుండా ఇంకా వారికి సంబంధించిన అమయ్ కుమార్ కూడా దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ కదా సార్. అమయ్ కుమార్ మీద ఇప్పటిదాకా అతని పేరు రాలేదు. ఇది ఒక విషయం ఏంటంటే ఆయన మీద కేవలం విచారణ జరిపించారు కానీ ఆయనని ఇంకా వారి మీద కేసు నమోదు చేయలేదు. దీని విషయంపై మీరేమంటారండి యాజ్ ఎ లా ఆఫీసర్? సార్ చూడండి సార్, ఎవరైనా సరే ఇంకా వీళ్ళు కాకుండా ఇంకెంతమంది ఉన్నారు. నవీన్ మిట్టల్ కూడా ఉన్నాడండి. నవీన్ మిట్టల్ ఉన్నారు, పెద్ద హేమా ఎంఈలు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ మనం ఎట్లా బ్లేమ్ చేస్తాం, వాళ్ళకి తెలియదు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు అవేర్ అబౌట్ దట్ డాక్యుమెంట్స్. ఎందుకంటే లేమ్యాన్ ఒక చదువు రానటువంటి వాడు, నాలెడ్జ్ లేనటువంటి వాడు కొన్నట్టు అంటే ఒక దానికి అథెంటికేటెడ్ మనం ఏదైనా చెప్పొచ్చు, మనం మాట్లాడదాం. ఇక్కడ అడుగు చేసిన తప్పే. కానీ ఇక్కడ లిటరేటర్స్ ఆర్ లీడింగ్ గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన, గవర్నమెంట్ ఆప్షన్ ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళే ఈ విధంగా డాక్యుమెంట్లు చూడకుండా వెరిఫై చేస్తున్నారు అంటే
ఎవరు ఎవరు అది చూడాలి. దాని తర్వాత వాళ్ళు ఎట్లాంటి డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళు నాకు తెలియకుండా నేను కొన్నానట అంటే కోర్టు ఏది నమ్మదు కదా అండి. కోర్టు నమ్మదు, ప్రజలు కూడా నమ్మరు. అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతుంది కదండి. ఇంకెవరెవరిని యాడ్ చేస్తారు వాళ్ళు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అందుకనే మధ్యలో ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయింది. లేపి రేపు పొద్దున హైకోర్టు ఏం డిసిషన్ ఇస్తుంది, సిబిఐకి ఇస్తుందా లేకపోతే ఏం ఇస్తుందా అనేది లేకపోతే హైకోర్టు పెద్ద రాష్ట్ర ఇది ఒక్కటి ప్రాపర్టీ కాదండి. కాళేశ్వరంలో నాగారంలో ఉన్నటువంటి ప్రాపర్టీ కాదు, ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. చెప్పండి. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది సార్. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఎవరెవరిని ఇన్వాల్వ్ చేస్తారు, దాంట్లో ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఎంతమందిని అటాచ్మెంట్ చేయాలి, అటాచ్మెంట్ చేయొద్దు అనేది పోలీస్ వాళ్ళ ప్రాబ్లం. పోలీస్ వాళ్ళు కోర్టులో క్లియర్ గా కోర్టు నోటీస్ ఇచ్చింది. క్యాన్సర్ డిక్లరేషన్ టు డిక్లేర్ వాళ్ళ ఏదైతే డాక్యుమెంట్లు ఉన్నాయో అది తప్పు డాక్యుమెంట్లు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ చేసి కొన్నారు అని చెప్పి హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. అది సపరేట్ ఇష్యూ. ఈడీ కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయింది. మేబీ నెక్స్ట్ నోటీస్ ఉంది. వాళ్ళు కూడా ఏం కౌంటర్ చేస్తారు, ఏం చెప్తారు, కోర్టు ఎట్లా సాటిస్ఫై చేస్తారు, ఎట్లా కన్విన్స్ చేస్తారు, కోర్టు ఇంకా ఏం తప్పు డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది కోర్టు ఏం చూడదు కదా. కోర్టు చూస్తుంటది. కోర్టు చూసి ప్రాపర్ ఆర్డర్స్ ఇస్తుంది అని నేను అంటున్నాను. అదే ఇదే విషయంపై నారగోని ప్రవీణ్ కుమార్ గారు కూడా, తెలంగాణ రియల్ ఎస్టేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినట్టు ప్రవీణ్ కుమార్ గారు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే మన శ్యామ్ గారు చెప్పారు, అలాగే బాలరాజ్ గారు చాలా విషయాలు చెప్పారు. వేలాది ఎకరాల భూమికి సంబంధించింది కేవలం ఒకే ఏదైతే సర్వే నెంబర్లు ఉన్నారో ఈ 1/1 చేసుకుంటూ దాన్ని అక్కడ అంటే మనం పొడి అంటారు కదా, మనం పొడి చేసుకుంటూ పోయి వారు చేశారు. ఒక మేజర్ అయిన ఆఫీసర్స్, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళకు చాలా విషయాలు తెలుసు ఈ భూమి ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని. అయినప్పటికీ వారు వేరే దగ్గర నుంచి అది కొనుగోలు చేశాము అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మునవ్వర్ ఖాన్ ఎవరైతే ఉన్నారో, రషీద్ అది ఖదిరున్నిసా బేగం వీళ్ళు వచ్చారో, వీళ్ళకి సంబంధించింది 42 ఎకరాలండి. ఒక్కొక్క ఎకరం మనం చూసుకున్నట్టయితే కనీసం ఒక 20 నుంచి 30 కోట్ల రూపాయల ఎకరం ఉన్నట్టుగా అక్కడ మనం ఇచ్చచ్చు. ఆ విషయంలో ఇంత అనధికారికంగా ఒకసారి ఈ ప్రభుత్వ అధికారులు ఇలా చేయడం పట్ల మీరేమంటారు?